ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం. కార్యకర్తలు బాణాసంచా పేల్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని చరిత్రలో నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా అన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముని చంద్రారెడ్డి, చర్లపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, మునిస్వామి నాయుడు, మహబూబ్ బాషా, పుష్పనాథం, మైనార్టీ నాయకుడు నవాబ్, తేనేపల్లి మునికృష్ణ, విద్యాసాగర్, దేవళ రమణ, సుబ్రహ్మణ్యం, భాస్కర్ రెడ్డి, నాథముని రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎంత గొప్పదో యావత్ భారతదేశం చూస్తుంది. ఎందుకంటే 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఎటువంటి ఒక చిన్న సమస్య లేకుండా తీసుకునేసి ఆ ఒక 34 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఆయన పడినటువంటి కృషి, ఆ రైతులు చేసినటువంటి త్యాగాల్ని ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క ఎంపీలు గుర్తించి దాన్ని రాజముద్ర చేసినందుకు ప్రతి ఒక్క ఎంపీలకి మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, కూటమి నాయకుల తరఫున ప్రతి ఒక్క ఎంపీకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎలా ఉంటుందంటే, గతంలో హైదరాబాద్ విషయంలో కూడా ఆయన ఒక విజన్ పెట్టారు 2020 అనేసి. మరి ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం దాన్ని. అదేవిధంగా అమరావతి విషయంలో కూడా ఆయన చాలా గట్టిగా ఫైట్ చేశారు. అయితే మధ్యలో దురదృష్టకరమైన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దానివల్ల అమరావతి వెనకపోవడం జరిగింది. ఆ దాన్ని కూడా ఎదుర్కొని ఈరోజు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ బిల్ పాస్ చేసినందుకు పెద్ద ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం కాకుండా ప్రపంచమంతా కూడా మన అమరావతి వైపు చూడబోతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికీ ప్రణాళిక జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.